నా పేరు సాహితి. నేను గూడూరు ఆదిశంకర సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను, మా అక్క, మా మమ్మీ ఉంటాము. మా అక్క బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఫార్మసీ కంప్లీటెడ్ అయ్యింది, అమెజాన్లో చేస్తుంది. నిన్న నైట్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము, తను రాలేకపోయింది. అందుకని ఇంకా అన్నం తినేసి మేము పడుకోన్నాము. అరౌండ్ 1:46 అప్పుడు నేను కాల్ చేశాను. తను నా పక్కన లేదు. మన కాల్ చేస్తే వస్తున్నాను, ఫ్రెండ్స్తో ఉన్నాను, ఒక 10 minutes అని చెప్పింది. సరే తొందరగా వచ్చాయని చెప్పాను. తర్వాత 3:33 అప్పుడు నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. తీరా చూస్తే నిఖిల్ కాల్ చేస్తూ ఉన్నాడు. ఏమైంది అని చెప్పి అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేస్తే ఇలా మీ అక్క ఇలా పడిపోయింది, మీ అమ్మకు కాల్ చేయి, అందరు వచ్చి తీసుకొని పోండి అని చెప్పాడు. అసలు ఏమైంది అని ఏం అడుక్కుని ముందు కిందకి వెళ్ళిపోయి ముందు మా అక్కని చూశాను. అప్పటికే తను చనిపోయి ఉంది. బాడీ ఒకటి టచ్ చేసి నేను కిందకు వచ్చేసాను. ఏమైంది అని అడిగాను. ఇట్లా గొడవల వల్ల ఇట్లాగా నేనే పొడి చేశాను, చచ్చిపోయింది. ఏంది ఎందుకు ఇట్లా గొడవలైనాయంటే, పొడి చేశాను నేనే, చంపేశాను, ఇట్లా చచ్చిపోయింది, కత్తి తెగింది అని చెప్పాడు. ఇంకా నాకు కాళ్ళు చేతులు ఏం ఆడకుండా కిందకు వచ్చి అమ్మ వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటే అటెంప్ట్ చేయలేదు. అందుకని ఇంకా కింద ఆంటీ హెల్ప్ తీసుకొని ఆంటీని అడిగి, రండి ఆంటీ ఇలా జరిగిందని చెప్పి వెళ్ళాను. అప్పటికే వెళ్ళి చూసినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఏమైందంటే ఇలానే జరిగింది, ఇట్లా గొడవ పడ్డాము, ఇట్లా చచ్చిపోయింది అని చెప్పాడు.